శుభమస్తు. అందరికీ నమస్కారం. పేరు పేరున మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో సన్మంగళ ప్రాప్తిరస్తు. ఈరోజు చాలామంది ఇళ్లలో కూడా పితృదేవతలకు అంటే మన కుటుంబంలో గతించిన మన పెద్దలని, ఆడవాళ్ళని పితృదేవతలని, మగవాళ్ళని పితృదేవతలు పిలుస్తారు. వీళ్ళకి పితృలోకంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించబడ్డాడు ఈశ్వరుడు. మామూలుగా కాల ప్రయాణంలో శుక్లపక్షమే కృష్ణపక్షమే అని రెండు రకాల పక్షాలు ఉంటాయి. శుక్లపక్షమి అంటే పౌర్ణమి దినాలు, కృష్ణపక్షమి అంటే అమావాస్య దినాలు. దేవతా ప్రీతి కోసంగా చేసేది శుక్లపక్షమి పర్వదినంలో వచ్చేటువంటి అన్ని రకాల పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, హోమాలు, ఇతరత్ర అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ కృష్ణపక్షం అనేది పితృదేవతల కోసంగా ఈశ్వరుడు మనకు దాన్ని నిక్షిప్తం చేశాడు. దీన్ని పితృకాలం అంటారు, అమావాస్య దినాలు. ఈ అమావాస్య ఈ దినాల్లో మన యొక్క పితృదేవతలు భూలోకానికి విచ్చేస్తారు. ఎవరెవరు కుటుంబాల్లో గతించారో వాళ్ళ ఇళ్లల్లోకి గుమ్మం బయట నిల్చుకొని చూస్తుంటారట. గరుడ పురాణం ప్రకారం నేను చెప్తున్నా. నా పేరుతో నా సంతతి వాళ్ళు ఏదైనా దాన ధర్మం చేస్తున్నారా? ఎందుకంటే మనకు పుణ్యము, పురుషార్థము, సుఖము, సంతోషము, భోగం రావాలంటే గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేస్తూ ఉంటాం. మనం పుణ్యం మూట కట్టుకుంటాం, శరీరం ఉంది కాబట్టి. కానీ వాళ్ళు అశరీరాల్లో ఉంటారు. వాళ్ళు ఇటువంటి కర్మ చేసుకోవడానికి వాళ్ళకి ఆధారం లేదు. ఒకటే దానికి ఆధారం, అదేంటంటే వాళ్ళ పేర్లతో ఎవరైతే దానం ధర్మం చేస్తారో ఆ క్షణం వాళ్ళకి పుణ్యరాశి అంటుకుంటుంది. అందువల్ల భగవంతుడి కంటే ముందు కూడా ఈ పితృదేవతలకి మనము ఖచ్చితంగా తిలతర్పణము, పిండ ప్రధానము, శ్రాద్ధము, తద్దినము ఇలా రకరకాలుగా మనకు చెప్పున్నారు. వాళ్ళ శక్త్యానుసారంగా తిలతర్పణము అంటే చనిపోయిన వాళ్ళ పేర్లతో నువ్వులతో తర్పణం వదలడం తిలతర్పణం అంటారు. రెండవది ఏంటంటే పిండ ప్రధానం. చనిపోయిన వాళ్ళ ప్రీతి కోసంగా అన్నంతో పిండాలు తయారు చేసి దానికి సంకల్పాలు అన్నీ ఉన్నాయి, పద్ధతులంతా. వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ బిడ్డ ఆవాహన చేసి వాళ్ళకి నివేదన చేస్తారు. దాన్ని పిండ ప్రధానము అంటారు. ఇంకా ఉండేవాళ్ళు చేసుకునేది తద్దినము, శ్రాద్ధము. అంటే భోక్తలు పిలిచాలి బ్రాహ్మణులని. వాళ్ళ కులాచారంగా పిలిచి అయ్యవాళ్ళకి మంచి అంటే చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన పదార్థాలతో వడ్డించి వాళ్ళు తృప్తిపరిచి వాళ్ళని శాంతింపజేస్తే వాళ్ళ పితృదేవత అనుగ్రహిస్తారు. ఇది పద్ధతులన్నీ ఉన్నాయి. మాసికము, త్రైమాసికము, షాణ్మాసికము, ఊన్మాసికము, సాంవత్సరికము ఇన్ని రకరకాలుగా చేసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ కనీసము అమావాస్య దినాల్లో, ఆదివారం దినాల్లో, అష్టమి దినాల్లో చనిపోయిన వాళ్ళ పిల్లతో కానీ మనం ఈ యొక్క అపరక్రియలు చేసుకుంటే మన సంతతి బాగా వృద్ధిలోకి వస్తుంది. లేకపోతే వాళ్ళు శపిస్తారు. మన వంశం ఇంకా ఇంప్రూవ్మెంట్ కాకుండా, డెవలప్మెంట్ కాకుండా, వృద్ధి చెందకుండా, వీళ్ళు నన్ను మర్చిపోయినారు, నా కోసం వీళ్ళు ఏమీ చేయడం లేదు అని శాపం పెట్టేసిపోతారు. దీన్ని పితృశాపము అని అంటారు. ఈ పితృశాపంలోకి మనం పడకూడదు. కాబట్టి జాగ్రత్తగా శక్త్యానుసారంగా ఈ క్రియలు మీరు యథావిధిగా చేసుకోండి. పితృదేవత అనుగ్రహ ప్రాప్తి సిద్ధిరస్తు. సన్మంగళాని తంతో.